ఎవ్రీవన్, అనుకోని పెళ్ళి పార్ట్ 48. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అల్పాహారం తర్వాత, నేను ఈరోజు నిన్ను డ్రాప్ చేస్తాను అని రేయాంష్ మాన్వి వెనక వస్తాడు. అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నేను డ్రైవర్ అర్జున్ అన్నయ్యతో వెళ్తాను అని మాన్వి బదిలిచ్చింది. కానీ రేయాంష్ తల అడ్డంగా ఊపి మాన్వీను కారు వైపు లాక్కొని కూర్చోపెడతాడు. రేయాంష్ మాన్వి పక్కన వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. మీ గార్డుల సంగతేంటి అని అడుగుతుంది మాన్వి రేయాంష్ కార్ స్టార్ట్ చేస్తున్నప్పుడు. వారు దూరం నుండి మనల్ని అనుసరిస్తారు అని రేయాంష్ చెప్తాడు. ఈరోజు రేయాంష్ చాలా అందంగా కనిపించడం లేదా? మాన్వి తన ఒడివైపు చూస్తూ అనుకుంటుంది. నిన్న రాత్రిని గుర్తు చేసుకుంటుంది. మాన్వి తన పెదాలను కొరుకుతూ సిగ్గుపడుతోంది. వద్దు, అలా చేయకు. రేయాంష్ చెప్పేది విని మాన్వి అయోమయంగా అతని వైపు చూస్తుంది. వాటిని కొరుక్కోకండి, అవి కొరుకుటకు, రుచి చూడటానికి, పూజించడానికి నావి మాత్రమే అని రేయాంష్ ముసిముసిగా నవ్వుతూ అంటాడు. రేయాంష్ తన నల్లటి సూట్లో చాలా హాట్గా కనిపిస్తున్నాడు. రేయాంష్ ఒక చేత్తో కారు నడుపుతున్న విధానం మరియు రేయాంష్ ఇప్పుడే చెప్పిన విషయాలు అన్నీ చాలా హాట్గా అనిపించాయి మాన్వికు. రేయాంష్ నేను అని మాన్వి చెప్పడం మొదలుపెట్టగా రేయాంష్ మాన్విను ఆపేస్తాడు. నన్ను రేయాంష్ అని ఎందుకు పిలుస్తావు? నువ్వు నాకు ఒక ముద్దు పేరు పెట్టు, కాబట్టి నాకు ఒకటి ఇవ్వు, దయచేసి నా జాన్ అని రేయాంష్ చెప్తాడు. మాన్వి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అతని ముఖం, శరీర భాష చాలా భిన్నంగా ఉన్నాయి. సరే, కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఆ పేర్లను పిలుస్తాను అని మాన్వి మెల్లగా కిందకి చూస్తూ అంటుంది. సరే అని అంటాడు రేయాంష్. కొంత సమయానికి వారు కాలేజీకి చేరుకుంటారు మరియు మాన్వి అతని వైపు చూసింది. బాయ్ అని మాన్వి తన బ్యాగ్ తీసుకుని కారు దిగబోతుండగా తలుపు లాక్ అయి ఉంటుంది. మాన్వి రేయాంష్ వైపు అయోమయంగా చూస్తుంది. నిన్ను ఇక్కడ దింపినందుకు ప్రతిఫలంగా నాకు ఏదైనా కావాలి నా భార్య అని రేయాంష్ మాన్వి వైపు వంగి అంటాడు. రేయాంష్ ఏమి అడుగుతున్నాడో మాన్వికి తెలుసు, కానీ మాన్వి అతన్ని ఆట పట్టించాలని నిర్ణయించుకుంది. ఓ సరే అని మాన్వి తన బ్యాగ్ నుండి 500 నోటు తీసి అతనికి ఇచ్చింది. రేయాంష్ దానిని చూసి నవ్వుతాడు. ఇది నా సేవకు చాలా తక్కువ కదా మేడం అని రేయాంష్ తన హస్కీ స్వరంతో అడుగుతాడు. మరి మీకు ఏమి కావాలి మిస్టర్ అని మాన్వి ఆట పట్టించే చిరునవ్వుతో అడుగుతుంది. రేయాంష్ మాన్వి కళ్ళలోకి చూస్తాడు. ఇది అని రేయాంష్ మాన్వి పెదవులపై తన పెదవులను పెడుతూ అంటాడు. నా బాధ్యతకు ధన్యవాదాలు మేడం అని రేయాంష్ అంటాడు. మాన్వి అతని వైపు చూసి నవ్వుతుంది. రేయాంష్ ఇప్పుడు అందంగా కనిపిస్తున్నాడు. అతని పెదవులపై మాన్వి లిప్స్టిక్ మరక, అతని జుట్టు అంతా చెడిపోయి ఉంటుంది. దేవునికి ధన్యవాదాలు, కిటికీలు నల్ల రంగులో ఉన్నాయి అని అనుకుంటుంది మాన్వి. మాన్వి తన చేతిని అతని పెదవుల దగ్గరకు తీసుకుని లిప్స్టిక్ను తుడిచింది. రేయాంష్ నవ్వుతాడు. నేను ఇప్పుడే వెళ్ళాలి అని మాన్వి అతని నుండి దూరంగా వెళ్ళిపోతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు అని రేయాంష్ మాన్వి నుదుటిపై చివరి ముద్దు పెడతాడు. మాన్వి నవ్వుతూ కారు దిగుతుంది. బాయ్ బాయ్ నా రాజు అని మాన్వి చెప్పగా రేయాంష్ తన ఛాతీ మీద చేయి పెట్టుకోవడం కనిపిస్తుంది. నువ్వు నాకు మరణం అవుతావు నా జాన్ అని రేయాంష్ నవ్వుతూ తలుపు మూసుకొని కాలేజీలోకి అడుగుపెడుతున్న మాన్విని చూస్తూ చెప్పేది వింటాడు. సరిగ్గా అదే సమయానికి మాన్వి వెనక్కి తిరిగి రేయాంష్ కారు వెళ్ళిపోవడం చూస్తుంది. మాన్వి తన తరగతిలోకి అడుగుపెట్టగా కియా అప్పటికే అక్కడ ఉంటుంది.
మాన్వి కియా పక్కన కూర్చుంటుంది. కియా మాన్విని చూసి నవ్వుతుంది. మాన్వి ప్రతిపాదన గురించి చెప్పబోతుండగా ప్రొఫెసర్ లోపలికి వచ్చి ఉపన్యాసం ప్రారంభిస్తారు. విరామ సమయంలో మాన్వి, కియా, రియా ముగ్గురు క్యాంటీన్లో కూర్చుని ఉంటారు. రియా ఆగకుండా మాట్లాడుతూ ఉంటుంది మరియు మాన్వి, కియా కవల సోదరీమణుల్లా కనిపిస్తారు. చూడండి అని మాన్వి టేబుల్ మీద చేయి వేస్తూ అంటుంది. వారిద్దరూ తన వైపు చూస్తారు. మాన్వి అంతా చెప్పుకొని వస్తుంది తన ప్రపోజల్ గురించి. ఓ మై గాడ్, అతను నీకు ప్రపోజ్ చేశాడా అని కియా తన సీటు నుంచి లేచి నిలబడి అరవడంతో ఇప్పుడు అందరి దృష్టి వారిపైనే పడుతుంది. మాన్వి కియా వైపు ముద్దుగా చూస్తుండగా కియా నవ్వుతూ తిరిగి కూర్చుంటుంది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. హే, అభినందనలు, ఇది చాలా అందంగా ఉంది దేవుడా అని కియా మాన్వి ఉంగరాన్ని మెచ్చుకుంటూ అంటుంది. అభినందనలు మీ ప్రేమ కోసం అని రియా నవ్వుతూ చెప్తుంది. కానీ మాన్వికి తెలియదు ఇప్పుడు ఏదో భయంకరమైనది జరగబోతోందని. మాన్వి రేయాన్స్ని నా రాజు అని పిలుస్తుంది. అతను తన టేబుల్ మీద ఉన్న చిన్న అద్దంలో తనను తాను చూసుకుంటాడు. రేయాన్స్ స్వచ్ఛమైన ఆనందంతో తన కుర్చీలో తిరుగుతాడు. రేయాన్స్, నీకు అత్యంత అందమైన, హాట్, క్యూట్, తెలివైన, తీపి, దయగల, ప్రతిభావంతురాలు మరియు సంస్కారవంతమైన భార్య దొరికింది అని అనుకుంటాడు రేయాన్స్. అలా ఆలోచనలలో ఉండగా రేయాన్స్కి తన వ్యాపార భాగస్వాములలో ఒకరి నుండి కాల్ వస్తుంది మరియు ఫోన్ తీస్తాడు. అలా రేయాన్స్ పనిలో బిజీగా ఉంటాడు. దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర ఈరోజు రేయాన్స్ ఇంటికి కొంచెం ఆలస్యంగా వచ్చాడు. ఎందుకంటే అతనికి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి వచ్చింది. రేయాన్స్ లోపలికి వెళ్ళగానే లైట్లు ఆపి నేరుగా తన గదికి వెళ్తాడు. అక్కడ మాన్వి మేల్కొని ల్యాప్టాప్లో పనిచేస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి వచ్చావా అని మాన్వి అతని వైపు చూస్తూ అడుగుతుంది. నీ బట్టలు మార్చుకో, నేను నీకు ఆహారం తెస్తాను అని మాన్వి నవ్వుతూ అంటుంది. రేయాన్స్ తల ఊపుతాడు. నువ్వు తిన్నావా అని రేయాన్స్ మాన్వి బుగ్గను నిమురుతూ అడిగితే మాన్వి తల ఊపి కిందకి వెళ్ళి రేయాన్స్ కోసం ఆహారం తీసుకుని వస్తుంది. మాన్వి వెళ్ళిన తర్వాత రేయాన్స్ తన నైట్ డ్రెస్కి మార్చుకుంటాడు. మాన్వి తిరిగి వచ్చి అతనికి ఆహారం వడ్డించింది. రేయాన్స్ తినడం ప్రారంభిస్తాడు. ఆ సన్నివేశం సినిమాలా అనిపించింది. హీరో ఇంటికి ఆలస్యంగా వచ్చి హీరోయిన్ వడ్డించే రకం దృశ్యంలా. రేయాన్స్ మాన్వీకు ఒక గోరు ముద్దను అందించాడు. మాన్వి ఏమీ మాట్లాడకుండా తింటుంది. రేయాన్స్ భోజనం ముగించిన తర్వాత వారు మంచం మీద పడుకొని ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకుంటారు. మీలో ఏదైనా ప్రతిభ దాగి ఉందా అని మాన్వి అడుగుతుంది. రేయాన్స్ తల ఊపుతాడు. ఆగు, నేను వస్తున్నాను అని చెప్పి రేయాన్స్ గది నుండి బయటకు వెళ్తాడు. కొన్ని నిమిషాల తర్వాత రేయాన్స్ తన గిటార్తో తిరిగి వస్తాడు. వావ్, నీకు గిటార్ ఎలా వాయించాలో తెలుసా అని మాన్వి మంచం మీద సరిగ్గా కూర్చొని అడుగుతుంది. రేయాన్స్ అవును అని తల ఊపుతాడు. నేను కాలేజీలో ఉన్నప్పుడు గిటార్ వాయించేవాణ్ణి, కానీ పనిలో బిజీగా ఉండడం వల్ల ఆగిపోయాను అని రేయాన్స్ మాన్వి ముందు కూర్చొని అంటాడు. సరే, నువ్వు వాయించడం చూడడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను అని మాన్వి చేతులు చప్పట్లు కొడుతూ అంటుంది. రేయాన్స్ తన మొబైల్లో పాట ప్లే చేసి పాటతో పాటు గిటార్ కూడా వాయిస్తాడు. మాన్వి చాలా ఉత్సాహంగా ఉంది. అతన్ని రికార్డ్ చేస్తూ ఉంది. మాన్విను ఇలా చూడటం రేయాన్స్కి సంతోషంగా ఉంది. రేయాన్స్ పూర్తి చేసిన తర్వాత మాన్వి చప్పట్లు కొడుతుంది. వావ్, నా భర్త చాలా ప్రతిభావంతుడు అని మాన్వి చెప్తుంది. రేయాన్స్ గిటార్ పక్కన పెట్టి చిరునవ్వుతో మాన్వి వైపు నడుస్తాడు.
వాళ్ళు ఒకరినొకరు దగ్గరగా లాక్కుంటారు. కౌగిలింత మరింత బిగించబడుతుంది. శుభరాత్రి నా ప్రేమ అని రేయాన్స్ మృదువుగా చెప్తాడు. శుభరాత్రి అని మాన్వి రేయాన్స్ ఛాతీపై ముఖం పెట్టి పడుకుంటుంది. కొద్దిసేపట్లో ఆ తీయనైన కౌగిలిలోనే రేయాన్స్ ఊపిరి మాన్వి జుట్టుని తాగుతూ ఆమె స్పర్శ అతని హృదయాన్ని నింపుతూ ఉంటుంది. ఇద్దరూ నెమ్మదిగా కలల లోకంలోకి జారిపోయారు. ఒకరి ప్రేమలో ఒకరు ఒదిగిపోయినట్లు అనిపిస్తుంది. మరుసటి ఉదయం రేయాన్స్ కళ్ళు తెరిచేసరికి మాన్వి అతని ఛాతీపై నిద్రపోయి ఉంటుంది. అతను నవ్వుతూ ఆమె జుట్టును మెల్లగా ఆడుతూ ఉంటాడు. రేయాన్స్ శుభోదయం నా భార్య అని అంటాడు. మాన్వి సిగ్గుతో కళ్ళు రుద్దుకుంటూ శుభోదయం, ఇలా చూడకు, ఇంకా నిద్రలోనే ఉన్నాను అని అంటుంది. రేయాన్స్ నవ్వి ఆమె చెంపను తేలికగా తాకుతాడు. అలా నిద్రలో ఉన్న మాన్వి నాకు చాలా ఇష్టం అని అంటాడు. నువ్వు ఇలా మాట్లాడితే రోజు మొత్తం ప్రేమలో మునిగిపోతాను అని అంటుంది మాన్వి. రేయాన్స్ ఆమె నుదుటిపై ఒక చిన్న ముద్దు పెట్టుకుంటాడు. అలా మునిగిపో, నేను ఉన్నది అందుకే కదా అని అంటాడు రేయాన్స్. కొన్ని నిమిషాల చిన్న ప్రేమ క్షణాలు తర్వాత మాన్వి బ్యాగ్ తీసుకొని రెడీ అవుతుంది. రేయాన్స్ తన టై సరిచేసుకుంటూ ఆమెను చూస్తూ ఉంటాడు. వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత మాన్వి కాలేజ్కి బయలుదేరుతుంది. రేయాన్స్ మాన్విను కాలేజ్లో దించుతాడు. రేయాన్స్ మాన్వి వెనక్కి నడుస్తూ పోతున్న దృశ్యాన్ని చూస్తూ చిన్న నవ్వుతో ఆఫీస్కి బయలుదేరుతాడు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్స్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.